ఇక్కడ భారతదేశంలో ఇన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఎంతోమంది పద్ధతులు ఉన్నాయంటారు. మీరు చెప్తున్నారు గదా! ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ భగవానుల వారే ఎంతో ఉత్తమమైన పద్ధతులను ఎన్నిటిలను భగవద్గీత రూపంలో గావచ్చు, మరో మనకు అందించినప్పుడు ఇవన్నీ వదిలేసేసి ఆ బుద్ధత్వాన్నో లేదా ఇంకో బుద్ధుడినో పట్టుకొనొచ్చి ఇప్పుడు వాటిల్ని మనం ఇక్కడ గొప్పగా ప్రకటించుకోవడం, లేదా వాటిల్ని వీళ్ళందరూకి అన్వయించడం అనేది కరెక్టేనా అది? బుద్ధత్వం మాత్రమే ఎగ్జిస్టింగ్ మెడిటేషన్ ప్రాసెస్ అని బుద్ధులు వారు చెప్పలేరు. ఆ తర్వాత మధ్యలో చాలామంది వచ్చి ఉండొచ్చు. పత్రిసార్ అనుకుందాం. పత్రిసార్ అంతకంటే ఏం చెప్పలేరు. చాలా ఏళ్ల తర్వాత బయటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, పబ్లిక్లో ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ పద్ధతి మాత్రమే గొప్పది, ఇదే చేయండి అని చెప్పడం నేను కూడా విన్నాను. దానికంటే ముందు ఏం చేసేవారంటే ఇది అనే పద్ధతి లేదు, ఏ పద్ధతి ద్వారా అయినా సరే థాట్లెస్ స్టేట్ అంటే ఆలోచన రహిత స్థితి, తద్వారా మనోనాశం కన్నా నువ్వు పొందగలిగితే ఏ పద్ధతి ద్వారా అయినా సరే అంతకు మించిన ధ్యానం లేదు. దానికి రెఫరెన్స్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న పతంజలి మహర్షి ఏం చెప్పారు? చిత్త వృత్తి నిరోధము. మనసు యొక్క వృత్తి ఏమి? ఆలోచనలు. ఆలోచన లేకుండా చేసుకుంటే చాలు, అదే ధ్యానం అని చెప్పినారు. ఆ పాయింట్కి స్టిక్ ఆన్ కాండి. ధ్యానం అంటే సహజంగా ఉండడమేనండి. అంతే కదా. సహజంగా వచ్చే ఆలోచనల్ని నిరోధించడం కరెక్టేనా? ఆలోచనలను నిరోధించమని చెప్పలే, ఆలోచనలని కట్ చేసి మనం ఆనాపానసతి గురించి మాట్లాడుకుంటున్నామని అనుకుందాం. ఆలోచనలను కట్ చేసి అంటే వాటిని అంటే తొలగించి మరి శ్వాస మీద ధ్యాస పెట్టు అనేటువంటి మాటలు ఎక్కడైనా వినపడుతుంటే సార్ చెప్పిన పద్ధతి అది కాదు. ఆలోచన వస్తున్నాయా రాని, శబ్దాలు వినిపిస్తున్నాయా కానీ, ఎక్కడి నుంచో నమాజ్ వినిపిస్తుందా రాని, ఇట్లా 100 శబ్దాలు ఉంటే కూడా వాటితో పాటి శ్వాసను కూడా గమనించు. మరి ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తున్నారు అనే పదజాలము కరెక్ట్ కాదు. మరి అది కరెక్ట్ కాదు, సహజంగా ఉండాల్సిందే. కట్ చేయటం అనేది కాదు. నువ్వు మరింత 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 శ్రద్ధగా వాటన్నిటితో పాటు శ్వాసను గమనించేదానికి ఎక్కువ ప్రయత్నం చేయి. అబ్జర్వేషన్ అన్నారు కదా ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో దానికంటే ముందు పదం ఏంటంటే వాచ్ఫుల్నెస్. ఈ వాచ్ఫుల్నెస్ అనేది ఓషో ఎక్కువ వాడేవారు. వాచ్ అంటే అర్థం కాన్సన్ట్రేషన్, వాచ్ ఏకాగ్రత, పరిశీలించటం అనే దానికి చాలా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మీకు తెలిసిందే. ఒకటే దాని మీద దృష్టి పెట్టడం ఏకాగ్రత. అనేక విషయాల పట్ల ఏకాగ్రత పెట్టడము వాచ్ఫుల్నెస్. దానికి రీఫైన్డ్ పదము అబ్జర్వేషన్. వచ్చేదాన్ని అన్ని రాని, పోతే పోని, కానీ నీ మెయిన్ ఇంటెంట్ డాంజోన్ వాడిన పదం ఇంటెంట్ అనేది శ్వాస మీద ఉండేదానికి ప్రయత్నం చేయి. ఈ అబ్జర్వేషన్ అనే దానికి శ్రీకృష్ణుడు సాక్షిభూతం అని చెప్పాడు కదా, మరి మనకు ఉంది. అది ఎట్లా దీనికి వర్తిస్తుందని మీరు అడగాలనుకుంటున్నారా? వర్తిస్తుంది. ఆ శ్వాసను గమనించటం అనేది అన్ని శబ్దాలు ఒక్కొక్కటి ఎలిమినేట్ అవుతూ ప్రయత్నపూర్వకంగా కాదు. దీని మీద ధ్యాస పెట్టినప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక స్పాన్ ఆఫ్ టైం, ఒక్కొక్కరికి 6 నెలలు, కొంతమందికి 6 సంవత్సరాలు. దానికంటే ముందు పత్రిసార్ ఒక మాట చెప్పినారు, మెడిటేషన్ ఈజ్ నాన్ పర్ఫెక్ట్ ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. ధ్యానం ద్వారా ఈ జన్మలో నాకు ఏమీ లభించదని తెలిసినా ఆఖరి శ్వాస వరకు శ్వాసకు నువ్వు కమిట్ అయ్యి ఉండే దాని పద్ధతినే ధ్యానం అని నేను పిలుస్తానని పత్రిసార్ చెప్పినారు. అన్ని ఎలిమినేట్ అవుతూ ఒక స్పాన్ ఆఫ్ టైం తర్వాత శ్వాసను మాత్రమే గమనిస్తాం. శ్వాసను ఒక్కటే గమనించటం మొదలుపెట్టిన తర్వాత, అంటే వేరే వాటిని గమనించటం అనేటువంటి దాన్ని ఆలోచన అనుకుందాం. ఆలోచనలన్నీ కట్ అవుతూ అట్లా కూడా వద్దు, శ్వాసనే గమనిస్తుంటే అక్కడ ఏం విచిత్రం జరుగుతుందంటే సాధకుడికి, ఏ సాధకుడు ఏ ధ్యానమైనా సరే వాడికి ఏమనిపిస్తుంది అంటే శ్వాస ఇక్కడ మొదలయ్యి ఈ బొడ్డు వరకు జరుగుతూ ఉంటుంది. దాని మన భగవద్గీతలో 10 అంగుళం నిడివి ఉన్నటువంటి శ్వాస జరుగుతుంది అని గమనించినారు.
అట్లాగే శ్వాస గమనిస్తుంటే నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. బొడ్డు దగ్గర నుంచి రాదు, గుండెల నుంచి జరుగుతున్నట్టుంటుంది, నెమ్మదిగా పోయి ముక్కులోనే జరుగుతున్నట్లుంటుంది. తర్వాత అది కూడా స్పాన్ ఆఫ్ టైం. శ్రద్ధ సబూరి అని ఆయన చెప్పారు కదా షిరిడి సాయిబాబు లాగా. ఆ శ్రద్ధ ఎప్పుడైతుందో అని అనుకోకుండా సబూరి వేచి అది జరిగినప్పుడు ఈ ముక్కులో కూడా జరగకుండా ఈ బృగిటికి వచ్చి ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆలోచనలు అనేటివి ఎంత తెచ్చుకుందామన్నా వచ్చి సావు. అది కూడా ఒక ప్రాక్టీసే. ఇక్కడికి వస్తుంది, మరి ఆలోచన వస్తుంది, మరి శ్వాస ఆడుతుంది, మరి ప్రయత్నం అంటారా ధ్యాస అంటారా, మరి ఆగిపోతుంది. ఇది కూడా పిల్లాటలాగా, పిల్లవాడు ఆడుకునే ఆటలాగా. అట్లా చేయంగా 2 నెలలు 3 నెలలు 5 నెలలకు ఇంకా ఏం ఆలోచన ఇక్కడే ఆగిపోతుంది. గంట సేపు కూర్చుంటే గంట సేపు ప్రాక్టీస్ మీద కొంతమందికి 2 నిమిషాల్లో వచ్చేస్తుంది, కొంతమందికి 1 నిమిషంలో వస్తుంది. మా సీనియర్ అయినటువంటి న్యూటన్ సార్ ఏం చెప్పేవారంటే, కర్నూలులో ఉన్నప్పుడు నాకు 10-15 సెకండ్లు ఇక్కడ వచ్చి నిలిచిపోతుంది అని చెప్పేవారు. అప్పుడు అర్థం కాలే. తర్వాత వారిని గమనించడం ద్వారా నాకు అర్థమైంది. అర్థం కావటం కాదు, అది నేను దర్శించడం జరిగింది. ఎప్పుడైతే ఇక ఆగిపోయిందో అప్పుడు సాధకుడు తెలుసుకుంటాడు, ఆలోచన వస్తే శ్వాస ఉంది, ఆలోచన లేకుంటే శ్వాస ఆగిపోతుంది. మరి నిద్రలో ఆలోచనలు ఏం లేవు కదా, బాగా డీప్ స్లీప్లో ఉన్నాం కదా, మరి శ్వాస జరుగుతుంది అనే దానికి పత్రి సారు చెప్పిన ఒక సందర్భంలో సమాధానం ఏంటంటే, నిద్రపోయేటప్పుడు కూడా ఈ మెదడు ఒక భాగము ఆలోచన చేస్తూనే ఉంటుంది, దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. అది పోయిన జన్మలు ఇప్పుడున్న జన్మలు అన్ని కలగాపులగం చేసి పని చేస్తుంటుంది. అందుకు నిద్రలో కూడా శ్వాస జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది నీలాంటి ఎదవక, అంటే నన్ను మడియా అనేవాడు, తమిళ్లో మడియా అంటే విధవ, నీలాంటి వాడు గురకతో పాటు ఇంకా శ్వాస తీసుకుంటుంటాడు. జాగ్రత్త స్థితిలో ఉండి ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం సాధకుడు తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? శ్వాస ఉంటే ఆలోచన ఉంటుంది, ఆలోచన లేకుంటే శ్వాస ఉండదు. శ్వాస ఇక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఇక్కడ శ్వాస ఉందనే విషయం కూడా సాధకుడు మర్చిపోతాడు. ఆ శ్వాస అనేది కూడా లేదని సాధకుడు గమనించిన తర్వాత అంతర్ముఖం అంటారు చూడండి, అంతర్ముఖం అంటే ఏందో అప్పుడు వాడికి అనుభవంలోకి వస్తుంది. వచ్చినప్పుడు అది ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్, అది ఎండ్ కాదు, స్టార్టింగ్ స్టెప్. అప్పుడు అది వచ్చేటప్పటికే ఇంకా కొంతమందికి సార్ మణిపూరకము నేను చెప్తున్నా చూడండి, ఇడా పింగళ మణిపూరకం దాటిన వాళ్ళకి కొంతమందికి అనాహతం టచ్ అయ్యే లోపల శరీరంలో నుంచి బయటకు వచ్చి శరీరం చూసుకొని నేను శరీరం కాదనేటువంటి అనుభవం కూడా కొంతమందికి వస్తుంది. మరి చాలా మందికి ఈ ఇన్వర్ట్ అయిన అంటే లోపల అంతర్ముఖమైనప్పుడు అప్పుడు వెంటనే జరిగే పని ఏంటంటే ఆత్మను వాడు గమనించినప్పుడు పక్కకు వచ్చేస్తాడు. వీడిలో నేను అనుకుంటున్న భావన కూడా దాంతో బయటకు వచ్చేస్తుంది, ఆత్మ దాంతో. అప్పుడు వాడు నేను అంటే ఆత్మనా, శరీరం అంటే అదే, అంటే దానికి ఏమీ ఇబ్బంది లేదా, సంబంధం లేదా అని వస్తుంది. నాలాంటి వాడు దాన్ని చూసి సంతోషపడతాడు, కానీ మీలాంటి సాధువులు సంతోషపడరు. మరి మామూలుగా ఉన్నప్పుడు కోస్తే నొప్పి వస్తుంది కదా, కట్ చేస్తే నొప్పి వస్తుంది కదా, అంటే మరణం అంటే భయం ఎందుకుందంటే నొప్పి ఉంది, యాతన ఉంది కాబట్టి. అంటే వీడికి సాధకుడికి అర్థమవుతుంది, బయటకు వస్తే నొప్పి ఉండదా. మరి మా సీనియర్లు చాలామంది మెడికల్ కాలేజ్ చదివే వాళ్ళు కాబట్టి వాళ్ళతో పాటు నాకు కూడా కొన్ని ఆపరేషన్ థియేటర్లు వార్డులో నన్ను కూడా రానిచ్చేవాళ్ళు. ఫలానా వాడు కోమాలో ఉంటారు చూడండి, కోమాలో ఉన్నారని డాక్టర్ చెప్తారు కదా, అప్పుడు దానికి ఎన్ని బుక్కలు పెట్టినా ఏం చేసినా ఏం లేకుండా ఇట్లా తటస్థంగా ఉంటుంది శరీరం, ఆంజనేయ శర్మ అనే శరీరం. మిగతా టైంలో నొప్పి, అది ఏమంటారు దాన్ని, వెంటిలేషన్లో పెట్టేటప్పుడు ఓ అని అంటాం, ఎండోస్కోప్ చేసి కడుపులో ఏముందో తెలుసుకునేటప్పటికి భరించలేక ఏడుస్తూ ఉంటాను. కానీ ఆ టైంలో ఒక కాలు అదేదో ఆపరేషన్ ఉందనుకోండి, అంటే నా విషయమే చెప్తా, కాలుకు ఆపరేషన్ జరిగింది నాకు, అంటే డాక్టర్ల దగ్గరికి పోవద్దని పత్రిసారి చెప్తారు. నేను చెప్పాను కదా, ఏ సూత్రము ఏ ఆదర్శము లేకుండా నా బుర్రలో ఏమనిపిస్తుందో అదే చేస్తాను, అందరూ చేయమని కాదు. ఈ కాలుకు ఆపరేషన్ జరిగినప్పుడు అనెస్థీషియా ఇచ్చినారు, దీన్ని కోసి డ్రిల్ చేసి ఏమో చేసినారు, నొప్పి రాలే. అంటే ఆత్మ లేని వాళ్ళు కూడా నొప్పి లేదు అని అంటున్నారు కదా, ఎట్లా నిజము అని మా సీనియర్ డాక్టర్ని పోతే తీసుకుపోయినారు. ఇలా కోమాలో ఉన్నారని డాక్టర్ కేస్ షీట్లో డిసైడ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు నాకు మీరు అంటున్న యాస్ట్రల్ బాడీని చూపించడం జరిగింది.
ఆస్ట్రల్ బాడీ బయటకు వస్తే సిల్వర్ కార్డ్ అనేది వెండి తీగ అంటారు కదా సార్, కనెక్షన్ ఉన్న బాడీలో ఉంటేనే నొప్పి, బాడీ పోతే శరీరం కోసం ఏమీ కాదు. అందుకే అప్పుడన్నా నమ్మాలా కదా, నమ్మలే నేను. ఇంకా ఏమన్నా వివరంగా చెప్పండి అంటే, అందుకే రమణ మహర్షి గారికి చేతి మీద క్యాన్సర్ అనేటువంటి వ్రణం వచ్చినప్పుడు డాక్టర్లు వచ్చి ఆపరేషన్ చేస్తుంటే మత్తు తీసుకోలేదు, అట్లనే గమనించుకుంటూ ఉన్నారు, ఏడవలేదు, ఏం చేయలేదు. అంటే శరీరంలో ఆత్మ నేనున్నా సాక్షిభూతంగా ఫిట్నెస్ లాగా ఉండగలిగిన ఇంకొక స్టేజ్ వస్తే బాడీ వదిలిపోవాల్సిన అవసరం లేదు. నేను బాడీలో ఉండి కూడా సాక్షిభూతంగా ఈ శరీరం నాది కాదనే భావన బాగా సింక్రనైజ్ ఆస్ట్రల్ చేస్తూ ఉంటే కొద్ది సూక్ష్మయ్య శరీరాన్ని వందల వేల లక్షల సార్లు చేసిన తర్వాత వచ్చేస్తుంది కదా నేను శరీరం కాదని అనే భావన శరీరంలో ఉండి మరి సాధన చేయాలి. బయట పోతే ఎవరికైనా వస్తుంది, ఇది పత్రిసారి చెప్పిన మాట. లోపల ఉండి సాధన చేయి. మా ఎదురుగా సీనియర్లకు చెప్పేవాళ్ళు, అట్లా ఉండి కూడా సాక్షిభూతంగా ఉండి కోసుకో, నొప్పి రాలేదంటే అప్పుడు నువ్వు సాక్షిభూతము, అది వెరిఫికేషన్ ప్రూఫ్ అనే రకంగా చెప్పటం వినటం మూలనేమి నాకు ఏమనిపించిందంటే సార్, ఒక మూమెంట్లో భగవద్గీతలో ఏమేమి చెప్పినారో ఆ పాయింట్లన్నీ కూడా ఆనాపానసతి బుద్ధుడు చెప్పిన దాంట్లో ఉన్నాయి. బుద్ధుడు అనే కాదు సార్, ఎన్లైటెండ్ అయినటువంటి అన్ని గురువులు చెప్పినటువంటి మాటలు వేరేగా అనిపిస్తున్నాయి కానీ వాటి యొక్క సారాంశం అంతా ఒకటే అనే విషయము నేను చూడగలిగినాను సార్. కాబట్టి అక్కడి నుంచి ఇది వచ్చింది. మీరు అన్నట్టు బౌద్ధం ఎందుకు, మనకు భగవద్గీత ఉంది అన్నారు కదా, ఒక్కొక్కరి అంటే వాళ్ళకి శరీరం అయితే మారింది కానీ లోపల ఉన్నటువంటి పదార్థం అదే కదా, చాలా ఓల్డ్ది కదా. నిజమే కదా సార్, దాన్ని ఆత్మ అంటున్నాం కదా సార్, నేను అంటున్నాం కదా. దానికి కొన్ని రకమైన వాసనలు సంస్కారాలు ఉంటాయి, వాటికి ఆ రకంగా అయితే కంఫర్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మన భారతదేశంలో సనాతనమైనటువంటి లక్షల కోట్ల సంవత్సరాలలో ఋషులు ఎంతో కష్టపడి ఇన్ని రకాల పద్ధతులు ఏర్పాటు చేసినారు. కానీ ఇప్పుడు మీకు తెలిసిందే, బ్రహ్మస్మి అహం నేను దేవుణ్ణి అని తెలుసుకుంటాడు. తర్వాత సత్యం సారులో ఉండేది కూడా నేనే, అంత నేనే, సర్వభూతాత్మ ఏకాత్మ అని ఏదో చెప్పినారు కదా సార్. నేనే అక్కడ ఉన్నాననే భావన కాదు, నిజమని తెలుసుకొని సత్యమని తెలుసుకొని దర్శనం చేసుకునే వాళ్ళకి రెండు పద్ధతులు అనేటివి లేవు సార్. భారతదేశంలో ఉంది, లేకుంటే అమెరికాలో ఉంది, టిబెట్లో బౌద్ధం అనేది మన బుద్ధుడు పుట్టింది భారతదేశంలోనే అనుకోండి. అందుకే చెప్తున్నాను, ఈ అన్ని పద్ధతులు ఇక్కడే పుట్టిన, ఇన్ని వైవిధ్యాలు ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు లేవు. అక్కడ ఉండే వేరే పద్ధతులు కూడా అన్నీ ఒకటే, వినడానికి చూడ్డానికి అనిపిస్తుంది. ఇక్కడ మనోరాహిత్యం అని చెప్పినా చూడండి, ఎప్పుడైతే లోపలికి అంతర్ముఖం అవుతాడో అప్పుడు నేను ఎప్పుడైతే శరీరం కాదని వాడు బయటకు వచ్చి తెలుసుకుంటాడో అదే క్షణంలోనే 100 పద్ధతులు 1000 పద్ధతులు లేవు, ఉండేది ఒకటే పద్ధతే. అది ఆనాపానసతి అంటామా, ట్రాన్సెండెంటల్ అంటామా, ఇంకొక పద్ధతి అంటామా, అచల మార్గం అంటామా, అట్లా పేర్లు వేరే కానీ ఉన్న వస్తువు ఒకటే. దానివల్ల చేయగలిగింది ఏంటంటే మనోనాశనము, ఆలోచన రహిత స్థితి వస్తే చాలరా, నువ్వేమన్నా చెయ్యి.